ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం ఆయన రాసినటువంటి ఒక లెటర్ బయటికి వచ్చింది. దాని తర్వాత అతను అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మనతో పాటుగా మాట్లాడడానికి జయంత్ రెడ్డి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అతనికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది? నిన్న జయంతి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే సమయానికి ఆయన అన్కాన్షియస్ స్టేట్గా ఉన్నారు, స్పృహలో లేరు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వైద్యం మనం స్టార్ట్ చేశాము. 24 అవర్స్ గడిచే సమయానికి ఆయన బాగానే రెస్పాన్స్ ఇచ్చారు. ట్రీట్మెంట్కి బాగానే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. పారామీటర్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, వైటల్స్ అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. ఒక తీవ్రమైన తలనొప్పి ఒకటి, గొంతు నొప్పి ఒకటి చెప్తే మిగతా అంతా ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీధర్ బొప్పన కూడా ఆయన ఎగ్జామిన్ చేశారు. ఆయన కూడా క్లోజ్ మానిటరింగ్ అబ్జర్వేషన్ అవసరం అవుతుంది అన్నారు. సో దానికోసమే ఆయన వాళ్ళ హాస్పిటల్లో ఉంచి కొంచెం స్టేబుల్ అయితే కనుక ఈవినింగ్ రూమ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అంతా బాగుంటే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ ఆలోచన కూడా ఉంది మాకు. ప్రధానంగా అనేటువంటి కొన్ని వార్తలు వచ్చాయి. మీకు సంబంధించి బ్లడ్ శాంపిల్స్లో ఏమైనా అలాంటివి ఏమైనా బయటపడ్డాయా? విషపూరితమైనటువంటి అవశేషాలు ఏమైనా బయటపడ్డాయా? బ్లడ్ శాంపుల్లో కనుక పాయిజన్స్ కానీ డ్రగ్స్ కానీ ఏం బయటపడలేదండి. ఓన్లీ ఆల్కహాల్ మోతాదు స్థాయి ఎక్కువగా ఉంది. సో ఆయన ఆల్కహాల్ ఓవర్ డోస్ అయ్యిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు తనని అడిగారా మీరు, ఏమైనా చేసావా, ఏమైనా తీసుకున్నారా అని చెప్పేసి అడిగారా మీరు ఏమైనా? అవును, డాక్టర్ టు పేషెంట్ ప్రోటోకాల్ ప్రకారం అతను మేము అడిగాము, మీరు నెట్ సూసైడ్ అటెంప్ట్ చేశారా, మీరు హాస్పిటల్కి వచ్చే సమయానికి ఇట్లా అన్కాన్షియస్గా పడి ఉన్నారు, మిమ్మల్ని మీ బంధువులు తీసుకొని వచ్చారండి ఇక్కడికి హాస్పిటల్ అప్పుడు. నేను ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఏం చేయలేదని కన్ఫర్మ్గా మనతో అంటూ ఉన్నారు. ఇట్లా ఒక లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుందని అడిగామండి. మరి దాని గురించి మీరు ఏమంటారంటే, ఏమైనా ఆల్కహాల్ మత్తులు ఏమైనా రాసి ఉండొచ్చామనండి, నేనైతే వద్దామని అనుకోలేదు అని ఉదయ్ కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. మనం ఆయన చెప్పిన దాని ప్రకారం మనం వెళ్దాం అనుకుంటా ఉన్నాం. శానిటైజర్ బాటిల్ ఏదో దొరికింది, శానిటైజర్ కూడా దానిలో కలుపుకొని తాగుండొచ్చు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగానే శానిటైజర్ తను ఏమైనా తీసుకున్నాడా? మీకు ఉన్నటువంటి ఆ రిపోర్ట్స్లో ఏమైనా ఉందా శానిటైజర్ సంబంధించి? బ్లడ్ రిపోర్ట్స్లో మనకేం తేలలేదండి. వాళ్ళ బంధువులు ఆయన మంచం పక్కన శానిటైజర్ బాటిల్ పడేసరికి ఆయన ఏమన్నా స్పృహలో లేకపోయేసరికి ఏమైనా ఈ డిస్ట్రెస్లో ఏమైనా తీసుకున్నారేమో అన్న ఆలోచన వాళ్ళు అన్నారు. సో మేము కూడా ఆయన స్పృహలోకి వచ్చాక అడిగింది అది, మీరు శానిటైజర్ కానీ ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ స్లీపింగ్ పిల్స్ అని మీరు మింగారా అండి ఇట్లా అంటే, లేదంటే అట్లా అటెంప్ట్ ఏం చేయలేదు, అయితే ఒక 1.5 డే నుంచి నేను సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు, కొంచెం బాధలో ఉన్నాను, దాని మీద నేను ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నాను, అది తప్పే, అంత ఎక్కువ తీసుకోకుండా ఉండాల్సిందే అని కొంచెం ఆయన రిగ్రెట్ అవుతూ ఉన్నాడు. దానివల్ల జరిగిన దుష్పరిణామని ఆయన చెప్తా ఉన్నారు. పోలీస్ అకాడమీ నుంచి మీ దగ్గరికి ఏమైనా రిపోర్ట్స్ కోసం వచ్చారా? ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు, అతనికి సంబంధించినటువంటి పోలీస్ అకాడమీ తరఫు నుంచి ఇక్కడికి ఏమైనా వచ్చారా? నిన్న ఉదయం వచ్చారండి. వాళ్ళు కూడా విలేకరులు ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఆయన గురించి టెన్షన్ పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగారు. లైఫ్ రిస్క్ ఏముందని వచ్చి అడిగారు. చెప్పాము హీస్ రెస్పాండింగ్ వెల్ టు ట్రీట్మెంట్ అని చెప్పాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా ఆయన రెస్పాన్స్ బాగానే ఇంప్రూవ్మెంట్, కాన్షియస్నెస్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అంతమించి వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కువ ప్రెషర్ పెట్టలేదండి. సైకలాజికల్గా చాలా డిస్టర్బ్లో ఉన్నాడు అనేటువంటి మాట వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే మాట చెప్తా ఉన్నారు. నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఏమైనా మీ దగ్గర ఉన్నటువంటి సైకియాట్రిస్ట్ గుర్తించారా? సైకియాట్రిస్ట్ శ్రీధర్ బొప్పన గారు అంటాం అయితే కనుక ఈయన కొంచెం బాగా డిస్ట్రెస్లోనే ఉన్నారండి, కొంచెం క్లోజ్ మానిటరింగ్ అను అబ్జర్వేషన్ అవసరం అవుతుంది అన్నారు. సో దాని గురించి నేను కూడా ఇవాళ రేపు చూద్దాం అనుకుంటున్నారండి. సో రేపు కూడా ఒకసారి కన్సల్టేషన్ ఆయన పెట్టి ఆయన చూశాక ఒకసారి అంత వెల్ ఫైన్ అనుకుంటే రేపు డిశ్చార్జ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు డిశ్చార్జ్ ఉండే అవకాశం ఉంది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ కోసము చాలామంది ఇట్లాంటి పని చేస్తూ ఉంటారు, మీరు ఒక డాక్టర్గా సజెషన్ ఏం చెప్తారు మెంటల్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు? స్ట్రెస్ అందరికీ ఉంటుందండి, మీకు ఉంటుంది, మాకు ఉంటుంది. మరి ఏదైనా ఒక ట్రైనీ ఐపీఎస్ క్యాడర్ అన్నప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ ఏ లాట్ ఆఫ్ గుడ్ థింగ్ ఫ్రమ్ హిమ్. సో మనం కూడా ఏదైనా సరే ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం తీసుకునే స్టెప్ అదంతా కూడా కొంచెం ఆలోచన చేసి ఉండాలి. సో ఎవరు ఈ తీవ్రమైన పరిణామాలకి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిదని. ఇది డాక్టర్ చెప్పిన మాటలు. మొత్తం మీద రేపు డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తను ఎలాంటి చేయలేదనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి స్టేబుల్గా తన యొక్క ఆరోగ్యం ఉందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.